ధ్రువ్, అమ్మా. లంచ్కి ఏం చేయమంటావు నాన్న? అమ్మా, కెన్ యూ మేక్ ఎనీథింగ్ స్పెషల్ విత్ కార్న్? షూర్ బేటా. ధ్రువ్ కార్న్తో ఏదైనా స్పెషల్ చేయమన్నాడు కదా, కార్న్ మసాలా రైస్ చేద్దాం. ముందుగా మసాలా కోసం కావలసిన పదార్థాలు: 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 ఎండుమిరపకాయలు, 5 to 10 మిరియాలు. సో రైస్ కోసం కావలసిన పదార్థాలు: 1 ఫుల్ స్వీట్ కార్న్, 2 క్యారెట్, కరివేపాకు, 1 క్యాప్సికమ్, కొత్తిమీర గార్నిష్ కోసం. మసాలాని రెడీ చేసుకోవడానికి ముందుగా కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అన్నిటినీ ఫ్రై చేసుకున్నాం. ఇలా అన్ని మసాలా దినుసులు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని చల్లారాక మిక్సీలో బరకగా పట్టుకుందాం. మసాలా దినుసులు చల్లారేలోపు వెజిటేబుల్స్ అన్నిటినీ నీట్గా వాష్ చేసుకొని ఇలా ఫైన్ చాప్ చేసుకున్నానండి. ఈలోగా మసాలాని కూడా ఇలా బరకగా రెడీ చేసుకున్నాను. అరోమా అయితే సూపర్ వస్తుందండి. రైస్ చేసుకోవడానికి అదే కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకున్నానండి. ఇందులో ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. వెజిటేబుల్స్ అన్నీ తొందరగా కుక్ అవ్వడానికి లైట్గా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. సో వెజిటేబుల్స్ అన్నీ కుక్ అవ్వడానికి 5 to 10 మినిట్స్ పడుతుందండి. ఈలోగా ధ్రువ్, మా వ్యూయర్స్ కోసం ఒక సాంగ్ పాడతావా? సరే అమ్మా. परदेसिया है तेरे प्यार में जब से, झंकार सी है दिल के तार में तब से, तुम हो मेरी जानता हूँ मगर पहुँचा हूँ तुम तक ये कैसे खबर, जब से हूँ मैं उम्मीद में है हम कहा तो सुन लो अगर परदेसिया. థ్యాంక్ యూ ధ్రువ్. సో వెజిటేబుల్స్ అన్నీ చాలా బాగా కుక్ అయ్యాయండి. ఇప్పుడు రైస్ వేసి మసాలా వేసి కలుపుకోవడమే. ఇలా రైస్ నేను ముందుగానే రెడీ చేసుకున్నానండి. ఒక 200 గ్రామ్స్ రైస్కి నేను 350 ml వాటర్ యూజ్ చేశాను. ఇప్పుడు నేను చూపించే పోర్షన్ 2 మెంబర్స్కి ఈజీగా సరిపోతుందండి. సో ఇలా రైస్ అంతా వేసేసుకొని మసాలా కూడా చూసి వేసుకోండి, ఎంత పడుతుందో అంత. వెజిటేబుల్స్కి కొంచెం వేసాం కదండి సాల్ట్, ఇప్పుడు రైస్కి సరిపోయేంత సాల్ట్ వేసేసుకొని కలుపుకోవడమే. నాకైతే మొత్తం మసాలా పట్టిందండి. కొంచెం మీడియం స్పైస్ వాడతాను కాబట్టి మీరు మీ రుచిని బట్టి ఇంక్రీజ్ చేసుకోవచ్చు స్పైసెస్ని. ధ్రువ్, టేస్ట్ చేసి చెప్పు. సరే అమ్మా. అమేజింగ్, వావ్.